వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. గతంలో వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన అరాచకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు తీస్తున్నారు. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అందరికంటే ఒక అడుగు ముందున్నారు. బియ్యం స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆయన బియ్యం అక్రమ రవాణా కేంద్రమైన కాకినాడ మీద ముందుగా దృష్టి పెట్టారు. ఇక్కడ కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యాపారం చేస్తుంది ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన తండ్రి కొన్నేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత ఆయన సోదరుడు పనిచేస్తున్నాడు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మిల్లర్లందరూ కూడా ఎక్కువ మంది వీళ్ళ చేతుల్లోనే ఉంటారని అంటారు. రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం అంతా కూడా కాకినాడ పోర్టుకు తరలించడం, అక్కడి నుంచి విదేశాలకు తరలించడం అనేది ఈ ముఠా చేస్తూ ఉంటుందనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈయన ఈ ద్వారంపూడి జనసేనకు ఆగర్భ శత్రువు. గతంలో అనేకసార్లు జన సైనికుల మీద దాడులు చేయటం, నోరు పారేసుకోవడాలు, పవన్ కళ్యాణ్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఇవన్నీ చేశాడు ఆయన. చివరికి స్వయంగా పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చి హెచ్చరికలు జారీ చేశాడు. నిన్ను పాతాళానికి తొక్కేస్తాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ ఎక్స్ట్రాలు మరీ పెరిగిపోయినాయి, మహిళల మీద కూడా దాడులు చేస్తున్నావు అని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వైసీపీలో ఉన్న కొంతమంది లీడర్స్ ఉన్నారు, డర్టీ డజన్ అని బూతులు తిట్టేవాళ్ళు అందరూ ఉంటారు, నోరు బారేసుకొని దుర్భాషలు ఆడేవాళ్ళు. అందులో ఇతను కూడా ఒక మెంబర్ అనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎట్లయితే హెచ్చరికలు జారీ చేశారో దానికి తగ్గట్టే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అయింది. మంత్రి అయిన వెంటనే మనోహర్ గారు కాకినాడ వెళ్ళారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ గోడౌన్లు, పోర్టు, మొత్తం ఆ గోడౌన్లో కానీ పోర్టులో కానీ అక్రమంగా నిల్వ ఉంచిన 43,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. 10 రోజుల పాటు అధికారులు అక్కడ తనిఖీ చేశారు. 12 కేసులు నమోదు చేశారు. ఈ 43,000 టన్నుల సరుకులో 12,000 టన్నుల రేషన్ బియ్యంలో కలిపే పోర్టిఫైడ్ గింజలు కూడా ఉన్నాయి. ద్వారంపూడి అక్రమ వ్యాపారాల మీద జనసేన దృష్టి పెట్టింది. ఆయన రొయ్యల ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతూ పర్యావరణానికి హానికరంగా మారింది, చాలా కాలంగా ఉంది. దానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈ ద్వారంపూడి గంగవెర్రెలెత్తిపోతున్నాడు. ఈ బియ్యం అక్రమ రవాణాలో 5 ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని మంత్రి మనోహర్ సంచలన విషయం వెల్లడించారు. మామూలు మరిగిన ఈ ఐపీఎస్లో కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమంగా ఎగుమతులు చేయడంలో వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళు సహకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. దీంతో ఈ ఐపీఎస్లు ఎవరన్న విషయం మీద రాజకీయ వర్గాల్లో, పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మంత్రి ప్రకటనతో అక్రమ రవాణాలో భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. రాజనీతికి అందిన సమాచారం ప్రకారం ఈ 5 ఐపీఎస్లలో ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఈ 5 అధికారుల్లో ఒకరు గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇంకొక ఆయన గతంలో నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు గత ప్రభుత్వంలో. అలాగే ఏలూరు జిల్లా ఎస్పీగా ఒకరు, విజయవాడ పోలీస్ కమిషనర్గా ఒకరు గతంలో పనిచేశారు. ఈ 5 ఇందులో ప్రమేయం ఉందని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. వీరితో పాటు రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్లుగా పనిచేసిన ఇంకో 5 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా కోస్తా జిల్లాల్లో పనిచేసిన వాళ్ళు, ఈ రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్లంతా కూడా. వీళ్ళల్లో ఒకరు ఉత్తరాంధ్ర మాజీ మంత్రికి బంధువు అయితే ఇంకో ఆయన రాయలసీమ మాజీ ఎమ్మెల్యేకి బంధువు. ప్రభుత్వం ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తూ ఉంది. కాబట్టి 1-2 రోజుల్లోనే ఈ ఐపీఎస్ల పేర్లు, ఈ ఆర్వీఓల పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.